నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎన్ఆర్ఐ రామ్ గారు ఉన్నారు. ఎన్ఆర్ఐ రామ్ గారితో మాట్లాడదాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నాను. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎన్ఆర్ఐ రామ్ ఈ పేరు బాగా వినపడుతూ ఉంది సోషల్ మీడియాలో, టీవీ ఇంటర్వ్యూల్లో, యూట్యూబ్ ఛానల్లో. సో ఎన్ఆర్ఐ అనేది మీ ఇంటి పేరా, లేకపోతే మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఎన్ఆర్ఐ చేర్చుకున్నారు సార్? నేను చాలా కాలం, కొన్నాళ్ళు లండన్లోనే, చాలా కాలం అమెరికాలో ఉండి వచ్చాను. ఇప్పుడు ఎలక్షన్ కోసం చూస్తున్నాను. సో అందుచేత అందరూ ఎన్ఆర్ఐ అని పిలుస్తుంటే అలాగే ఎన్ఆర్ఐ రామ్గా అలవాటు అయింది. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? ఎక్కడ మీది? నేటివ్ ప్లేస్ మాది అమలాపురం. చాలా కాలం హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత లండన్ వెళ్ళాను. తర్వాత యూఎస్ వెళ్ళాను. చాలా కాలం 18 years యూఎస్లో ఉన్నాను. మొన్న వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళారా ఎట్లా? బేసిక్గా ఐఎమ్ సివిల్ ఇంజనీర్. సో ఐ లెర్న్డ్ ఆల్ ద కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ బూమ్. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమైనా పెట్టారు సార్? కంపెనీ ఏముందో చిన్న కంపెనీ పెట్టాము, కానీ బట్ మెయిన్లీ సో ఇనీషియల్లీ వర్క్ మోటోలో వెళ్ళాం అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో అబ్రాడ్లో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే రామ్ గారు రాజకీయాలతో ఏం పని? నో రాజకీయాలు అనేది కాదు. ఇట్స్ ఎ కామన్ సెన్స్ జాబ్. రాజకీయం అనేది మన కనీస బాధ్యత. ఎవ్రీబడి హ్యాస్ టు నో, ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్, ఎవ్రీబడి హ్యాస్ టు రియాక్ట్. కనీస బాధ్యత ఎవరికైనా. ఇదేమీ వ్యాపకం కాదు, ఇదేమీ వ్యాపారం కాదు. సో అందరికీ అవసరం ఇది. అది కొంతమంది బయటికి పడతారు, కొంతమంది బయట పడరు. అంతే అవకాశం వస్తుంది, మాట్లాడడానికి అవకాశం రాదంతే. సో తప్పనిసరిగా అందరికీ తెలియవలసిందే రాజకీయం. సో ఇంతకు ఓటేశారు సార్ మీరు? నేను వేసాం కదండి, మరి వేస్తాం కదా. సో మొత్తానికి ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఎలక్షన్ టైంకి రావాల్సిందే, రాజకీయం గురించి మాట్లాడాల్సిందే, ఓటు వేయాల్సిందే కదా మరి. సో మొత్తానికి రామ్ గారు, ఎన్ఆర్ఐగా ఉన్న మీరు రాజకీయ విశ్లేషకులు ఎందుకు మారాల్సి వచ్చింది? అది యాదృచ్ఛికం, అనుకోకుండా జరిగింది ఇది. నేను 1-2 ఛానల్స్లో వాళ్ళు చూశాను, డిబేట్స్ చూస్తున్నాను. అవును, మనం కూడా ఎందుకు మాట్లాడకూడదు, మనం కూడా డిస్కస్ చేయకూడదు అని నేను మా కాకినాడ వైపు వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలియటం, లోకల్ ఎంపీ వాళ్ళంతా తెలియటం, అసలు ఏం జరుగుతుంది అని చూడడంలో సరే ఎవరినో ఒక అడిగితే మీరు బాగా మాట్లాడుతున్నారని తీసుకుంటామన్నారు. సో అలాగా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా పాలిటిక్స్ మీద అనాలిసిస్ చేయటం, పొలిటికల్ అనలిస్ట్ అయిపోయారు ఇంకా. అవ్వచ్చు మేబీ. కానీ రామ్ గారు, ఎన్ని దేశాలు తిరిగినప్పటికీ, ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ కూడా లేని తృప్తి రాజకీయ విశ్లేషకుడిగా మీ అభిప్రాయాన్ని, మీ అనాలిసిస్ని టీవీ ఛానల్లో చెప్పటం, ప్రజలు వినటం, సో ఇది కొంత తృప్తినిచ్చింది కదా? డెఫినెట్గా. వాస్తవికతని మనకు తెలుసున్న నాలెడ్జ్ని నలుగురికి తెలియచెప్పాలని. సో నేను ఫస్ట్ టైం నేను ఐ వాజ్ సర్ప్రైజ్. ఐ డోంట్ నో ఎంతమంది వ్యూవర్స్ ఉంటారని. ఆ ఛానల్ వారు ఐ డ్రీమ్స్ వారు అనుకుంటా ఫోన్ చేసి, ఏమండి మీరు ఏంటి ఇంతమంది లైక్ చేస్తున్నారండి అని. అయితే నిజమా అది? అంతమంది లేదండి, ఇది టూ మచ్ అండి అంటే నేను చాలా ఐ వాజ్ షాక్డ్. సో అది అప్పుడు నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. వేరే వాళ్ళు పిలిచి, అరే మీ బాగుందండి, మీరు మాకు చేస్తారని మళ్ళీ వేరే వాళ్ళు పిలవడం అలా జరిగింది. సో మొత్తానికి ఏపీ రాజకీయాల మీద ఎన్ఆర్ఐ రామ్ గారి విశ్లేషణ ఏంటి? ఎలక్షన్స్ అయిపోయినాయి, 13వ తారీఖు మే 13 ఎలక్షన్ అయిపోతే, సో కౌంటింగ్కి జూన్ 4, అంటే ఇంకా 3 or 4 days టైం ఉంది. సో ఇప్పుడు ఏపీలో ఏ రాజకీయ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు అని అనుకోవచ్చు మీ అనాలిసిస్? నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, చాలామంది సర్వేలు చూశాను, ర్యాండమ్గా ప్లేసెస్కి వెళ్ళి చేయటం ఇవన్నీ చూశాను. చాలామంది అనాలిసిస్, డిబేట్స్ అన్నీ చూస్తున్నాను. ఇక్కడ ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు, ఏ గవర్నమెంట్ మంచిది, ఏ గవర్నమెంట్ మంచిది కాదు, ఇవన్నీ విశ్లేషించినప్పుడు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఏమైందంటే, ప్రతి గవర్నమెంట్లోనూ మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. సో ప్రస్తుత గవర్నమెంటు, గత గవర్నమెంట్లో కూడా మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి, కాదని నేను అన్నాను. సో ఆ మెరిట్స్ని, డిమెరిట్స్ని పబ్లిక్ ఈ ఎలక్షన్లో
ఎంతవరకు తీసుకున్నారు, ఎంత పర్సెంటేజ్ ఎటువైపు ఓటు చేశారు అని నేను ఒక అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ చేస్తే మరి మిగిలిన స్టేట్లన్నీ అలా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేను హైదరాబాద్ అయితే తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు, ఎస్పెషల్లీ అదే హైదరాబాద్ అంటే తెలంగాణ తెలుసు, ఎస్పెషల్లీ మిగిలిన స్టేట్లు ఎలా ఉన్నాయో తెలుసు. కానీ ఫక్త్ క్యాస్ట్ వైజ్ ఓటింగ్ జరిగింది. క్యాస్ట్ వైజ్ విడిపోయారు అందరూ, కులాల వారీగా ఓటు జరిగింది. ఇది ఎవరైనా ఒప్పుకుని తీరవలసింది. ఖచ్చితంగా నేనైతే అగ్రీ అవుతాను. కులాల వారీగా ఓటు వేశారు, కులాల వారీగా ఓటు శాతం జరిగింది. సో ఆ ప్రయత్నంలో నేను అనాలిసిస్ చేసింది ఏమిటంటే, ఎస్ ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయి, అలాగే చాలా మంచి పనులు కూడా ఉన్నాయి. ప్రతి గవర్నమెంటు అన్నీ బాగా చేసేయగలిగిస్తే కొన్ని ఫీజిబుల్ అవుతాయి, కొన్ని ఫీజిబుల్ కావు. అన్నీ ముందు చేసేయగలిగితే ఇంకెల్లకాలం ఒకళ్ళే ఉంటారు. గవర్నమెంట్లు ఎందుకు చేంజ్ అవుతాయి? కొన్ని ఇంటెన్షనల్గా చేయలేకపోవచ్చు, కొన్ని చేయడానికి వీలు కాక చేయకపోవచ్చు. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వచ్చిన వెంటనే ఇక్కడ గవర్నమెంట్ చూస్తుంటే రోడ్లు లేవు. నిజంగా రోడ్లు కొంచెం బాగాలేదు, స్టార్టింగ్లో రోడ్లు బాగాలేదు అన్నారు. చాలామంది డెవలప్మెంట్ లేదు, ఏం జరగట్లేదు అన్నారు. మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకోవాలి, సరే ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, గతంలో డెవలప్మెంట్ అయిందా? సరే ఈ గవర్నమెంట్ లేకపోతే డెవలప్మెంట్ వేరే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసేస్తుందా? ఇలాంటి క్వశ్చన్లు వేసుకోవాలి ఇప్పుడు కూడా మనం. ఓకే, అలా చేసుకున్నప్పుడు ఇక్కడ కనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, నేను అందరూ చెప్పినా ఎవరు చెప్పినా కొంచెం రోడ్లు బాగాలేదని, డెవలప్మెంట్ లేదని. డెవలప్మెంట్ లేదు అంటే చాలామంది ఆలోచిస్తుందంటే, డెవలప్మెంట్ అంటే ఫ్యాక్టరీలు కట్టేసి ఉద్యోగాలు ఇచ్చేయటం, అదొకటే డెవలప్మెంట్. అంటే కార్ల కంపెనీ వచ్చేయాలి, మిషనరీ కంపెనీ వచ్చేయాలి, అదే డెవలప్మెంట్. లేకపోతే సాఫ్ట్వేర్ వచ్చేయాలి, కానీ అదొకటే డెవలప్మెంట్ కాదు. సో ఆ విధంగా చూస్తే ఈ గవర్నమెంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎస్ ఫస్ట్ 2.5 years చూశాను నేను, నిజంగానే రోడ్లు బాగాలేదు. సారీ చేస్తారేమో, మధ్యలో వచ్చి వెళ్ళాను చూశాను, బాగాలేదేమో చేస్తాను చూశాను. అది కొంచెం చివరికి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి 90%, అట్లీస్ట్ 80% ఆ రోడ్స్ని వేయటం, ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కొంతవరకు ఇచ్చేవటం జరిగింది. ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మద్యపాన నిషేధం చేస్తామని అది చేయకుండా దాని రేట్లు పెంచేయడం జరిగింది. అది కొంత నెగిటివ్ ఫ్యాక్టర్ అయింది. అయితే నాకు తెలిసి ఏమనుకుంటారు, మద్యపానం నిషేధం అంటే ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు చేయగలిగారు. మరి అలాంటప్పుడు హామీ ఎందుకు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంది కూడా అదే కదా, అదే క్వశ్చన్ కాదని నేను అంటలేదు, ఒప్పుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే, ఆయన ఒక్కసారిగా చేయలేకపోయాడు ఆ పాయింట్. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే లోటు బడ్జెట్లో స్టేట్ ఇడిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇన్కమ్ కావాలి ఆయనకి. ఏదైనా ఇక్కడి నుంచి అంతా డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లోనే చేశారు గత పాలకులంతా. ఇప్పుడు ఆంధ్ర వెళ్ళి చెయ్యాలంటే కొత్తగా ఫ్యాక్టరీలు కట్టాలి, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఎవరైనా కంపెనీలు రావాలంటే. అది ఎంత లేదన్నా 4-5 years పడుతుంది. అది చేస్తా కూర్చుంటే మరి దానికి మనీ కావాలి. ఈ లోపల పాండమిక్ అదే కరోనా వచ్చింది, చాలామందికి చాలా ఇబ్బందులు కలిగినాయి, వెల్ఫేర్ కావాలి. అంటే సార్ లోటు బడ్జెట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలియదా? ఎందుకంటే ఆయనేమి మొట్టమొదటి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఆ రోజు తెలియదా మద్యాన్ని నిషేధిస్తానని చెబితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని? అది మోసం కదా. అదే అది దానికి ఒప్పుకుంటున్నాను కదా నేను. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, చేయగలుగుతానని అనుకున్నాడో, చేద్దామని అనుకున్నాడో మరి పూర్తిగా. సో అది నెగిటివ్ ఫ్యాక్టర్, అదే మేజర్ అయింది ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు గవర్నమెంట్ టఫ్ రాదంటే అది ఒక మేజర్ ఫ్యాక్టర్ అయింది కాదని నేను అంటున్నా. దాని మీద ఆయన ఏం చేశాడంటే, ది అదర్ వే అరౌండ్ ఆయన ఏమంటాడంటే రేటు పెంచేసి మానేస్తారు, తర్వాత నెమ్మదిగా తీసేద్దాం అనుకుంటాడు ఇన్కమ్ వచ్చిన తర్వాత. అపోహ అయి ఉండొచ్చు.
సో అది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ ఎంతవరకు అయ్యింది? నార్మల్గా 10% పీపుల్ ఉంటారు, తాగే వాళ్ళు 10% పీపుల్ ఉన్నారు. 10ఏనా? అంతే సార్, ఆంధ్రప్రదేశ్లో మినిమం 35% ఉన్నారు. 11%, 11.3%. రికార్డ్స్ చెప్తున్నాను 11.3%. ఓకే, అంతే, రికార్డ్స్ 11% తాగుతున్నారు, అంతే, అంతకు మించి తాగదు. సరే, 100కి 11 మంది తాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంతే, అందరూ ఏదో అనుకుంటారు కానీ అందరూ 11% తాగుతారు అంతే. సో ఆ 11% మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే తాగుబోతులు 2-3 రకాలు రామ్ గారు. నార్మల్ తాగుబోతులు, ఒక రకం మోతాదు తాగుబోతులు, గజి తాగుబోతులు. గజి తాగుబోతు అనేవాడు ప్రతిరోజు సాయంత్రానికి తాగాల్సిందే. 3 పూట్ల తాగే వాళ్ళు ఉంటారు, తాగి రోడ్ల మీద. మీరు చెప్పినట్టు వాళ్ళు ఊరికి 7-8% ఉంటారు, వాళ్ళు 10% ఉంటారు అంతే. ఓకే. సో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి గ్యారంటీ లేదు. మళ్ళీ ఇందులో కులాల వారిగా విడిపోయారుగా. మేబీ అందులో ఒక 11% అంటే అంత ఓటు వేసిన వాళ్ళు 3,30,00,000 మంది, అంతే కదా. అంటే 30 లక్షలు, 33 లక్షల మంది ఉంటారు వాళ్ళు. అందులో అందరూ గ్యారంటీగా ఆపోజిట్గా వేస్తారని నేను అనుకోవట్లేదు. పూర్తిగా వన్ సైడ్గా వేస్తారని అనుకోవట్లేదు. అలాగే అందరూ వన్ సైడ్గా వేసేస్తే మిగిలిన వాళ్ళు కూడా వన్ సైడ్గా ఆయనకున్న ఫేవర్ సంక్షేమ పథకాలు తీసుకున్న 1,50,00,000 మంది కూడా ఫేవర్ చేసేయాలిగా. ఇప్పుడు అందులో అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, సంక్షేమ పథకాలు తీసుకున్నారు, వాళ్ళందరూ ఫేవరు, వాళ్ళందరూ వేసేయాలి కదా. ఇప్పుడు మీరు 30 లక్షల మంది ఇటు వేసేస్తే 1,50,00,000 మంది సంక్షేమ పథకాలు ఇచ్చానంటారు, మరి 1,50,00,000 మంది అటు వేసేయాలి కదా. సో మనం అలా తీసుకోవాలి. కులాలు పర్సెంటేజ్. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు మిగతా సామాజిక వర్గాలు, రెడ్డి సామాజిక వర్గాలు కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు జగన్ గారికే ఓటేస్తారు. సో జగన్ గారు అధికారంలో కమ్మ వాళ్ళు, మిగతా సామాజిక వర్గాలు బెనిఫిట్ పొందారు. సో కమ్మ వాళ్ళు 90% చంద్రబాబు గారికే ఓటేస్తారు. ఇది ఆ పథకాలు తీసుకున్నప్పటికీ కూడా అదే మీరు చెప్పిన కుల సమీకరణాలు. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ముందు మెరిట్స్, డిమెరిట్స్. సో నేనేమనుకుంటున్నానంటే ఇక ఎంప్లాయీస్ కూడా మీకు ఎక్కువ పర్సెంటేజ్ అపోజ్ చేస్తారు. అసలు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఆపోజిట్గా ఉంటారు. అది ఎందుకో ఏదో నాకు తెలియదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్కి అపోజిషన్గానే ఉంటారండి. మరి వాళ్ళకి సరిపడా శాలరీలు సరిపోలేదను, మరి బోనస్లు ఇవ్వలేదను, ఇంక్రిమెంట్లు ఇవ్వలేదను, ఇలా రకరకాల రీజన్స్. ఆ విధంగా చూస్తే 70% ఎగ్నిస్ట్గా ఉన్నారు, 30% ఫేవర్గా ఉన్నారు. అంటే ఎంతమంది 7 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో రామ్ గారు, ప్రధానంగా కుల సమీకరణాలు. సో ఈ పథకాలు అనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అర్హులకి మ్యాక్సిమం 80% అర్హులకి ఏ ప్రభుత్వం అయినా పథకాలు ఇస్తుంది. సో అవి కామన్, ఎందుకంటే అది ప్రజల డబ్బులే కాబట్టి. సో ఈ పథకాలు అనేది ఎంతో కొంత మేరకు దిగువ మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు తీసుకునేటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పినట్టు మీ ఈక్వేషన్ ప్రకారం బీసీ, ఎస్సీ, మైనార్టీకి సంబంధించి కొంత జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ అగ్రవర్ణాలు ఖచ్చితంగా కూటమి కోటేసిన పరిస్థితి కనబడుతుంది కదా. అవునండి, అదే అంటుండే, మీరు కూటమి ఓటేసే పరిస్థితి డెఫినెట్గా కనిపిస్తుంది. ఇందులో ఏమైందంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ జగన్ గారికి ఓటేసినట్టు కనిపిస్తుంది. అగ్రవర్ణాలు, ఫార్వర్డ్ క్యాస్ట్ కూటమి ఓటేసినట్టే కనిపిస్తుంది. సో అది మీకు అందరికీ వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. ఇది అందులో ఎలా ఉన్నారంటే 33% ఓకే కూటమికి అనుకూలంగా. మనం ఎంత పర్సెంటేజ్ చేసి ఉంటారనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. 33% ఆఫ్ ద పీపుల్ కూటమికి అనుకూలంగాను, 67% ఆఫ్ ద పీపుల్ జగన్ గారికి అనుకూలంగాను ఓటేశారు. అందుచేత 100% లీస్ట్, అది ఏ పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ లీస్ట్ గవర్నమెంట్ రావడానికి, జగన్ గారి గవర్నమెంట్ రావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఓకే. అయితే ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్ చూసుకుంటే ముందు సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్. ఈ సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కువ వెళ్ళి, ఈ దిగువ మధ్యతరగతి, లోవర్ క్యాస్ట్, ఎస్సీ, బీసీ వీళ్ళకే వెళ్ళినాయి. ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకి వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు సంక్షేమ పథకాల గురించే వెయిట్ చేస్తూ ఉంటారు. ముందు మాకు తిండి బట్ట కావాలి, అది ఇంప్లిమెంట్ అనుకుంటారు, మ్యాండేటరీ. అది వాళ్ళు డెవలప్మెంట్ కోసం పెద్దగా ఆలోచించరు. ముందు చేస్తే కడుపు నిండితే చాలు, డెవలప్మెంట్ ఆలోచన కాదు, ఎక్కువ పర్సెంట్. అందుచేత వీళ్ళు ఎక్కువ పర్సెంట్ జగన్ గారు చేస్తారు. డెవలప్మెంట్ ఎప్పుడు ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళకి తిండికి బట్టకి లోటు లేని అగ్రవర్ణాలు వాళ్ళకి ఎలాగో రావు కాబట్టి, మాకు డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు,
రోడ్లు సరిగ్గా వేయలేదు, ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవి ఇంపార్టెంటే, అవి కాదని నేను అంటలా, కానీ ముందు ఉండాలి. బట్ట నీడ కావాలి, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వాళ్ళు 50% వీళ్ళు 50% ఉన్నారనుకోండి, లేదా ఈ అగ్రవర్ణాలే ఎక్కువ పర్సంటేజ్ ఉండేవారనుకో, తక్కువ పర్సంటేజ్ ఈ పథకాలు అందుకునే వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఏంటి 67% ఉన్న గవర్నమెంట్గా ఉన్నారు. సో ఆ 67% ఏంటి, ఈ 33% ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. సో 33% ఎవరంటే 5% ఇక్కడ మాట చెప్పుకోవాలి, కులాల వారిగా పార్టీలు విడిపోయినాయి, తెలియదేముంది. కమ్మ పార్టీ, కాపు పార్టీ, రెడ్డి పార్టీ కింద విడిపోయింది. సో ఈ పార్టీల కింద విడిపోయినప్పుడు ఎవరు ఎటు వేశారు అనేది, గవర్నమెంట్ ఎవరిని ఆకట్టుకున్నది అనేది విశ్లేషణ చేస్తే, కూటమి వైపు 33% ఎవరున్నారంటే 5% కమ్మాసు, 20% కాపులు, 3% బ్రాహ్మిన్స్, 3% వైశ్యాసు, 1% రాజులు, 1% వెలమాసు. అంటే వీళ్ళు 33% ఉన్నారు అంతే. ఇటువైపు వైఎస్ఆర్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఎవరున్నారు, ఎస్సీస్ అందరికీ తెలిసినదే, షెడ్యూల్ క్యాస్ట్. అవును అవును. మైనారిటీలు, బీసీలు అండ్ రెడ్డిస్. అయితే ఇక్కడ బీసీలని నేను పక్కన పెడతాను, ఎందుకంటే గతంలో తెలుగుదేశానికి వేశారు, బీసీలు పక్కన పెడతాను. పక్కన పెడితే 40% జగన్ గారికి ఉన్నారు. ఏది బీసీలు కాకుండా అదర్ దాన్ బీసీస్ 40% ఉన్నారు. ఆ 40% ఎవరంటే 7% రెడ్డీసు, 23% ఎస్సీసు, 10% మైనారిటీస్, అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్, ఇలా 10% ఉన్నారు. అంటే వాళ్ళు 40% ఉన్నారు. ఇక్కడ 33% వీళ్ళు ఉన్నారు. మిగిలిన 27% అదర్ బీసీ ఉన్నారు. అంటే ఇంతకుముందు బీసీస్ అంటే మైనారిటీస్ కూడా బీసీసే కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మైనారిటీస్ పూర్తిగా ఇటు ఎందుకున్నారు అంటే, ఒకప్పుడు మైనారిటీస్ కూడా తెలుగుదేశానికి ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ వచ్చి కలిసిందో ఆ 8.5% ముస్లిమ్స్ టోటల్గా వన్ సైడ్ అయిపోయారు. పథకాలు తీసుకున్న ఎస్సీ ఎస్టీస్ టోటల్గా జగన్ గారు వేశారు, గతంలో వేశారు, ఇప్పుడు కూడా వాళ్ళు అటే ఉన్నారు. కాపులు కమ్మలు ఏమైంది, కాపులు లాస్ట్ టైం కొంత జగన్ గారికి వేశారు కొంత పర్సెంటేజ్. ఇప్పుడు జనసేన రావడం వల్ల, మన పవన్ కళ్యాణ్ గారు కాపు అనే దృష్టిలో వాళ్ళిద్దరూ కలవడం వల్ల కాపులు పూర్తిగా చెప్పడానికి లేదు. ఎంత పర్సెంటేజ్ చూస్తారు? నార్మల్గా అయితే అందరూ 80% వేశారండి అని అంటున్నారు. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామందికి నేను ఎంక్వైరీ చేసి అడిగాను, కాపుల్లో పేద కుటుంబాల వాళ్ళు కూడా, లేడీసు, పథకాలు అందుకున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్కి వేశారండి. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం 70% జనసేనకి వేసి వైపు వేశారు తప్ప, అది ఏంటి తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తప్ప, మళ్ళీ రాయలసీమ అటు శ్రీకాకుళం సైడ్ మాత్రం వైసీపీకి కూడా వేశారండి. కాపుగా పూర్తిగా విడిపోలేదు. సో ఫైనల్గా రామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారు మీరు? గెలుస్తారు, 100% గెలుస్తారు. దానికి నేను రీజన్ చెప్పాలి కదా మరి మీకు. ఇదే క్యాస్ట్ వైజ్ విడిపోయింది. సో అటు 33% చెప్పాను కదా, కమ్మాసు, అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్స్, కాపులు, వాళ్ళు 33 మంది ఉన్నారు 50%. ఇటువైపు వస్తే మైనారిటీస్ 10%, 23% ఎస్సీ ఎస్టీ, 7% రెడ్డీస్. సో ఇప్పుడు మనం ఈ బీసీల పక్కన పెడదాం, 27%. ఎందుకు 100% గవర్నమెంట్ వస్తుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 33%కి సపోజ్ మనం 90% కూటమికి ఫేవర్ చేసి 10% ఇటేసారు అనుకో, సేమ్ థింగ్ విత్ హియర్ కదా, ఇటు కూడా అంతే కదా. 90% ఇటేస్తే 10% ఎట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 40% ఓట్లలో ఇంకో 7% పీపుల్ ఎడ్జ్ జగన్ గారికి ఉన్నది. అవును, ప్లస్ ఉంది. వీళ్ళు 33% ఉన్న కూటమి గెలవాలంటే బీసీల్లో ఎక్కువ పర్సంటేజీ కూటమికి వేయాలి. ఈక్వల్గా వేసిన ఈ 27%లో 10%
13.5 13.50 వేసినా జగన్ గవర్నమెంటే వస్తుంది. వేస్తే అది గ్రౌండ్లో చూస్తే ఏమన్నారు, బీసీలు కూడా జగన్ వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే వాళ్ళు అన్ని పథకాలు అందుకున్నారు. జగన్ గారు కూడా అదే ఉద్దేశంతో 2.5 years అయిపోయిన తర్వాత, ఫస్ట్ 2.5 years అయిపోయిన తర్వాత 33 మంది మంత్రులు 18 మంత్రులు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయ్యే వాళ్ళు, అదే కొత్తగా కంటెస్ట్ చేసేవాళ్ళు కూడా 175 ఎమ్మెల్యేస్ 25 ఎంపీస్లో మొత్తం 200లో 50% వాళ్ళకే ఇచ్చారు. సో ఇలాంటి సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అనే స్లోగన్తో వాళ్ళు అంతా ఓటు, అదే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఓటు వేశారు. 60-70% ఓటు వేశారు అని చెప్పుకున్నా. ఇప్పుడు కానీ 60% వేస్తే ఆయనకి ఇంతకు ముందుగా 150 వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎడ్జ్ ఉంది అక్కడ. ఇంకొక ఈ 33-40% ప్లస్ మళ్ళీ 60, ఈవెన్ 50-50 వేసినా 120-130 వచ్చేస్తాయి. ఓకే, 50-50 వేసిన. సో నేను ఏ విధంగా ఆలోచించాను, నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చూస్తే బీసీలు కూడా ఇటు తిరిగారని, వైసీపీ వైపు. ఈవెన్ 50-50 వేసినా ఆయనకి 120 సీట్లు వచ్చేస్తాయి. అది కానీ 55% వేస్తే 130 సీట్స్ వస్తాయి. 60% వేస్తే బీసీ ఓటు డిపెండ్స్ ఆన్ ద బీసీ ఓటు ట్రాన్స్ఫర్. మీరు గుర్తు రాసుకోండి, చూసుకోండి. ఇందులో మిగిలినవన్నీ వన్ సైడే ఉన్నాయి జగన్ గారికి. మిగిలిన 25-27%లో ఓటు 1%. యాక్చువల్గా ఏమవుతుందంటే 100%లో 3% వరకు నోటా కానీ కాంగ్రెస్ కానీ అదర్ ఇండిపెండెన్స్కి పోతాయి. పోతాయి 3% పోతాయి 100లో. ఇక మిగిలిన డిసైడ్ చేస్తే 97లో 49% ఎవరికి వస్తే వాళ్ళే గవర్నమెంట్ బాగా చేస్తారు. 50 రావక్కర్లా, అట్లీస్ట్ 48.5 వచ్చినా గవర్నమెంట్ బాగా చేస్తారు ఖచ్చితంగా. సో ఎటు చూసినా వాళ్ళకి 49% వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ కుల సమీకరణలతో పోలిస్తే. ఆయన డెవలప్మెంట్ చేశాడని ఆర్గ్యుమెంట్ చేసిన, డిబేట్లు పెట్టిన, డెవలప్మెంట్ చేయలేదని పెట్టిన, మెరిట్స్ డిమెరిట్స్ పోల్చి చూసుకుంటే చివరికి క్యాస్ట్ వైజ్ డివైడ్ అయిపోయింది ఈ ఎలక్షన్. ఓకే, సో ఈ క్యాస్ట్ వైజ్ డివైడ్ అయిపోవడంతో ఏమైందంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకు జగన్ వైపే మొగ్గు చూపారు 67%. సో అందుచేత గవర్నమెంట్ వస్తుంది. చాలామంది అంటారు అదే ప్రాపగండా, యాంటీ ప్రాపగండా, డెవలప్మెంట్ కూడా లేదని అంటారు. కానీ డెవలప్మెంట్ ఏం చేయలేదు. ముందు డెవలప్మెంట్కి కావాలి. ఇప్పుడు బైపర్కేషన్ అయిన స్టేట్కి డెవలప్మెంట్ అంటే ఏంటి? ముందు సహజ వనరులు ఉండాలి సార్. సహజ వనరులు అంటే దాన్ని డెవలప్ చేయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. పాత గవర్నమెంట్లో చేసి ఉంటుంటే డెవలప్మెంట్ బిల్డింగ్స్ చేసి ఉంటుంటే కట్టుంటే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ వచ్చేయాలంటే ఎలాగొచ్చేస్తుంది? బిల్డింగ్ కట్టాలి. డెవలప్మెంట్ అనేది ఒక సెక్టర్ పీపుల్కి అవసరం ఉంటుంది. అందులో కూడా డెవలప్డ్ 16 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇప్పుడు మెయిన్ ఏంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం, వైద్యం, విద్య, ఆరోగ్యం, తర్వాత ఉద్యోగం, తర్వాత అదర్ డెవలప్మెంట్స్ అవి కావాలి. ఆ విధంగా చూస్తే ముందు విద్య ఎక్సలెంట్గా ఉన్నాయి. స్కూల్స్ అన్నీ లేవు కదా, కొంత పర్సంటేజ్ ఉంది. స్కూల్స్ చాలా బాగున్నాయి, రిలేటివ్లీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అది కూడా ప్రాబ్లమే కదా. ఈ చిన్న మీరు చాలామంది ఏమంటారు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ప్రైవేట్ స్కూల్లో మీరు చదివించలేక, ఈ స్కూల్లో మీరు చదివించుకోలేక అనేటప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. మేము చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అలా ఇప్పుడు ఎవరు కారణం అందరూ ప్రైవేట్ అన్నారు మొన్నటి వరకు, లాస్ట్ 5 years. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో బాగున్నాయి, గవర్నమెంట్ చదివించుకుంటున్నాం. సో ఆ విధంగా కూడా అడ్వాంటేజ్. మెడికల్ కాలేజెస్, డాక్టర్స్, ఎంప్లాయ్మెంట్ లేదంట. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే సచివాలయ వ్యవస్థ. అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉద్యోగాలు రేపు వేసేయాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉద్యోగాలు వేసి ఏం చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలిగా. అందుచేత ఏంటంటే ఈ యువకులందరినీ ఖాళీగా కూర్చోనేకుండా ఎంతో కొంత వేతనం ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయ్యింది. చాలా ఉపయోగపడింది. అది 3-4 ఆల్మోస్ట్ సచివాలయ ఉద్యోగులు అయితేనేమి ఇలాంటి
మేజర్ ఇంపార్టెంట్ మెరిట్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, తీసి పడేయడానికి ఏమీ లేదు. ఐ హోప్ డెవలప్మెంట్ అది ఇంపార్టెంట్ కావాలి కాదు, మేమే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆయన చేస్తాడేమో. సో ఫైనల్గా మీ క్యాలిక్యులేషన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందంటారు? 100% ఉంది వాళ్ళకి. ఇకపోతే మూడోది క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీని మెయిన్లీ గత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉందా? అయ్యి ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుచేతంటే ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఆయన ఇస్తానన్న నవరత్నాలు ప్రతిదీ 99% తూచా తప్పకుండా చేశాడు. ఆయన అన్న అన్నీ చేశాడు. ఓన్లీ మీరన్న ఓన్లీ లెక్కర్ వరకును కేంద్ర మెడల్ నుంచి ప్రత్యేక హోదా అన్నారు. ఎస్, వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. మద్యపాన దశల వారీగా నిర్మూలిస్తామన్నారు. సో మరి ఇవన్నీ మీరు అన్నది బైపర్కేషన్ స్టేట్. బైపర్కేషన్ స్టేటు ఆ మూల్యం గత గవర్నమెంట్ చెల్లించుకోవాల్సిందే. సంబంధం లేదు. సంబంధం ఉంది. ఎంతవరకు సంబంధం ఉన్నది? అసలు మనకి రాజధాని లేదు అన్నారు కదా, అక్కడ వరకు కూడా వద్దాం. రాజధానికి పోయి అసలు రాజధాని వదిలేసి ఎవరు రమ్మన్నారు? 10 సంవత్సరాలు లేకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇది డెవలప్మెంట్ అయ్యే వరకు ఉండు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చుగా 1900 ప్రభుత్వం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ వచ్చి. అలా ఎలా ఇస్తారు? ఎలా ఒకసారి వచ్చేసి ఆయన తీసుకొచ్చేసిన తర్వాత ఎలా వెళ్ళిపోనిస్తారు? వెళ్ళటానికి వీలు పడదు. వాళ్ళు ఖాళీ చేసేసిన బిల్డింగ్స్ కొత్తగా వెళ్ళాలంటే కుదరదు. ఎలా వీలు పడుతుంది? ఒకసారి మనం చేసిన మనీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందా? పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కట్టకుండా ఆ డబ్బులన్నీ ముందు వీళ్ళు తీసేసుకుని ఒక కాంట్రాక్ట్ కాదు, రెండో కాంట్రాక్ట్, మూడో కాంట్రాక్ట్ చేశారు. తర్వాత ఫండింగ్ కావాలంటే ఫండింగ్ రాలేదు. బ్లేమ్ అంతా ఈయన మా దేశేలేం కదా ఈ గవర్నమెంట్ మీద. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సార్ క్రెడిబిలిటీ అంటే సొంత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు కూడా రోడ్డు మీదకి వచ్చేసి మా అన్నయ్యకి ఓటేయద్దని చెప్తే ఆయన క్రెడిబిలిటీ పెరిగిందంటారా? దట్ ఈస్ పర్సనల్. ఎందుచేతంటే అదేం సార్? దట్ ఈస్ పర్సనల్. ఎందుకంటే ఎందుకు పర్సనల్ అంటే వాళ్ళు నిజాయితీ పరులే. వాళ్ళు ఏమి తన వైఫ్ కాదు కదా, ఆమె బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు నిజాయితీ పరులే. వాళ్ళు ఈయన బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళదే కరెక్టు, ఈయనది తప్పు అని మీరు ఎలా చెప్పగలరు? వాళ్ళది తప్పు అయి ఉండొచ్చుగా. వాళ్ళ అపోహ ఏంటి? ఇప్పుడు బయటకు వచ్చేసారు వాళ్ళ రాజకీయ నాయకులేగా. ఒక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కదా ఆమె ఏం చేయాలి? మా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాం, మేము ఈ పథకాలు ఇస్తాము, మేము అన్నీ చేస్తామన్నారు. అంతే తప్ప పర్సనల్గా వీళ్ళే కాదు, అపోజిషన్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. నేను మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పనా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు, విజయం ఉన్నారు. సో షర్మిల గారు ఆవిడ భర్త, ఇద్దరు పిల్లలు, 4 ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, ఇద్దరు పిల్లలు, 4, 8 ఓట్లు. విజయలక్ష్మి గారు 1 ఓటు, 9 ఓట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. విజయలక్ష్మి గారు షర్మిల గారి కోటేమని చెప్పారు ఆల్రెడీ, కడపకి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. షర్మిల గారు, భర్త, ఇద్దరు పిల్లలు. అంటే ఆయన ఇంట్లో 9 ఓట్లు, 5 ఓట్లు ఆయనకు పట్టలేదు. ఇక్కడ పడవట్లేదంటే అది చెప్తున్నాను. దానికి రీజన్స్ వేరే రీజన్స్ అయ్యి ఉండవచ్చు. పర్సనల్ ఇంట్లోనే ఆయనకి మైనస్ ఉంది. అది ఇంటి కింద లెక్క కాదు. ఆయన ఇల్లు అంటే ఆయన వైఫై ఇల్లు ఇప్పుడు ప్రస్తుతానికి. మిగిలిన వాళ్ళ ఇంటి కింద ఎందుకు లెక్క అవుతుంది? ఇంత గెలిచి రచ్చగెలవాలంటారు. ఇంట గెలిచి రచ్చగలవాలంటే ఎవరు మంచి ఎవరు చెడు అని ఎలా డిసైడ్ చేస్తారు మీరు? వాళ్ళ స్వార్థంతో, అసూయతో, జలసీతో చేస్తున్నారేమో. సో అది పర్సనల్ ఈజ్ ఇమ్మీడియట్. పబ్లిక్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు పబ్లికే నా ఆస్తి, నా ప్రజలే నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు మంచి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే సొంత చెల్లెళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటారు. ఆమెకి కావాల్సిన ఏమో అదే అంటుంటా. ఆమెకి ఏం కావాలి? ఆస్తులు ఏమైనా ఏమో అనలేదంట కదా. ఆమె మేనస్ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. కోర్టులో ఉన్నాయి, ఏది ఆ కోర్టులో ఉన్నాయి, ఆయన ఏమైనా అనలేదంట కదా. నా ఆస్తులు నాకు ఏమైనా అన్నాడా? ఏమైనా ఎప్పుడైనా బ్లేమ్ చేసిందా? చేయలేదుగా ఆమె. నేనేమన్నా ఆమె చేస్తాను, నేను ఏమైనా అన్నాడా? ఆమె రీజన్స్ ఆమెకు ఉండొచ్చు. సో అవి క్రెడిబిలిటీకి రావట్లేదు వీళ్ళకి. ఆయన సొంత బాబాయ్
చనిపోయిన తర్వాత హత్య జరిగిన తర్వాత 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, సరే చంద్రబాబు గారి హయాంలోనే జరిగిందన్నారు, లేకపోతే ఆయనే వచ్చి చేశాడన్నారు, రకరకాల ఎలిగేషన్స్ ఆయన పక్కన పెడతాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రాష్ట్రంలో తన సొంత బాబాయిని ఎవరు చంపారో కనుక్కోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిబిలిటీ పెద్దది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు గారిది క్రెడిబిలిటీ అసలు చంపడానికి అది ఆయన చేతిలో పని కాదు కదా, అది దానికి క్రెడిబిలిటీకి సంబంధం లేదు. ఆయన మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, అది తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో జరిగింది. అసలు మళ్ళీ అంటే కాంట్రవర్సీకి వెళ్ళిపోతున్నాం మనం, పర్లేదు సరే. తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగినప్పుడు నిజాలు మనం నిరూపించడం, కోర్టులో నిరూపించాలి. చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఎండ్ అయిపోయింది. అది చంపిన వాళ్ళు ఎవరో. ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి ఏం చేయలేకపోవడం మీరు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? నా సొంత ఇంట్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా సిబిఐకి అప్ చెప్పాడు. అంతకుముందు గవర్నమెంట్ సిబిఐకి అప్ చెప్పాలి. సిబిఐ చేయవలసిన పని మీరు ఆయన ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు చంద్రబాబు గారు లాస్ట్ 3 monthsలో. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఆయనే, చంద్రబాబు గారి ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి. సో ఆయన ప్రభుత్వం వచ్చిందో సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు ఆయన. ఎవరు వద్దన్నారు? వేసాడు. మీరు పొరపాడుతున్నారు. ఇమీడియట్ గా జగన్ గారే వేసాడు. సిబిఐ ఎంక్వైరీలో ఉంది అది. ఇంకేంది ఇంకొక 5 సంవత్సరాలు పట్టింది సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ తేల్చవలసింది. పట్టడానికి ఏముంది అంటే నేను మీరు క్రెడిబిలిటీ అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనం న్యాయం చేయలేనప్పుడు మనం రాష్ట్ర ఆయన ఏం చేస్తాడండి? ఆయన ప్రూవ్ అయిపోయిందా? ఎవరు చంపాడో ఒప్పుకున్నాడు కదా. వాళ్ళకి ప్రలోభాలు క్రియేట్ చేసి వాళ్ళకి ఏ తాయిలాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అసలు దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్గా ఆయన జీవితంలో జరిగినటువంటి ఏ ఇన్సిడెంట్ కూడా ఆయన క్రెడిబిలిటీని తగ్గించలేదంటారు మీరు ఫైనల్గా? తగ్గించలేదు. ఓకే, ఇవి అపోహలే తప్ప వివేకానంద గారికి చనిపోవడానికని జగన్ గారికి నాకు తెలిసి ఏ విధమైన సంబంధం లేదు. ఓకే, చాలా మంది చాలా బ్లేమ్, చాలా అపోహలు చాలా చేశారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే అది ఒక ఇంట్లో జరిగిన అది ఇటువైపు అటువైపు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఏదో మనీ మ్యాటర్స్ లో ఏదో జరిగిపోయింది. ఇంట్లో జరిగిన దానికి కూడా ఏం చేయలేకపోతే జరిగిపోయింది. కాబట్టి మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి కాబట్టి కోర్టులోనే సిబిఐ చేయవలసింది. ఆయన ఏం చేస్తాడు? అందుకే సిబిఐ అప్ చెప్పేశాడు ఆయన సరిగ్గా చేయడానికి. సో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ క్రెడిబిలిటీ. ఇంకా అతను ఎవరో ఒప్పుకున్నాడని, అతను జైల్లో ఉన్నాడని ఇవన్నీ ఉన్నాయి కదా. అదే సిబిఐ క్లోజ్ చేయాలి. సో ఫైనల్గా రామ్ గారు మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో తగ్గలేదంటారు? డెఫినెట్గా తగ్గలేదు. ఎందుకంటే ఆయన అన్నయ్యని చేశాడు. అట్ ద సేమ్ టైం క్రెడిబిలిటీ, ఒక మనిషి గురించి క్రెడిబిలిటీగా చెప్పేటప్పుడు ఆపోజిట్ పర్సన్స్ క్రెడిబిలిటీ కూడా మాట్లాడుకోవాలి. ఆపోజిట్ పర్సన్స్ క్రెడిబిలిటీ కూడా ఉండొచ్చు కదా అని ఖచ్చితంగా ఉండదు. కానీ వాళ్ళ క్రెడిబిలిటీని నిరూపించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈయన ఇస్తానని చేయగలుగుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మేనిఫెస్టోలు ఇచ్చినవి కానీ పథకాల్లో కానీ ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన చివరికి వచ్చేటప్పటికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నమ్మకాన్ని ఏమి, అందుచేత ఈ ఎస్సీ బీసీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని రేపు ఆయన వస్తే తీసేస్తాడేమో అని భయం. ఒకసారి ఏమవుతుందంటే ఇచ్చానన్నవి ఇవ్వకపోయినా మంచివి కాదని మళ్ళీ చేస్తానన్న నమ్మకం పోద్ది. చివరికి వచ్చేటప్పటికి ఆ క్రెడిబిలిటీ ఆయన పోగొట్టుకున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది, నార్మల్గా అది మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఖాళీగా ఉండకుండా అందరికీ ఎంతో కొంత ఇచ్చారు. పైగా అది చాలామంది వృద్ధులకి అందరికీ పెన్షన్స్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మన ఆఫీసుల చుట్టూ తిరగక్కలు లేకుండా, కరప్షన్ లేకుండా ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు తయారు చేయించాలన్నా, డబ్బులు తీసుకొచ్చే వలన చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే మనీతో వాళ్ళు సాటిస్ఫై చేస్తూ వాళ్ళు చేయగలరు. అది మంచి పథకమే. మంచి పథకం కాదని చెప్పారు ఆయన ఫస్ట్లో. కాదని చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉండాలి కదా మీరు. అవును, లేదు మళ్ళీ అది మంచిది నేను ఇస్తానన్నాడు ఆయన. అన్నారా లేదా ఆయన? అవును, జీతం ఎక్కువ కూడా ఇస్తానన్నారు ఆయన. ఉమెన్ ట్రాఫికింగ్ అని కూడా బ్లేమ్ చేశారు. అప్పుడేమో ఆ పిల్లలు చాలామంది ఫీల్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు. 30,000 మందిని ఎక్కడికో పంపించేశారన్నారు. ఇవన్నీ చాలా మనసులో నాటేసుకుంటాయి. ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇవే ఎఫెక్ట్ చేస్తాయి రేపొద్దున గవర్నమెంట్కి. చూద్దాం జూన్ 4వ తారీఖు తర్వాత రామ్ గారు. హ్యూమన్ ఇండివిజువల్స్ని ఏదైనా చేస్తే అవుద్ది. ఇప్పుడు కేసులు పెట్టారంటే ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ రాజకీయ పెట్టుకుంటే అవి పట్టించుకోరేవారు. అది చాలా ఎఫెక్ట్గా 2-3 సార్లు చాలామంది అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా తెలిసి తెలియక అన్నారు. ఆయన అందరిని అనలేదు.
ఆయన అందరూ అనాలని మీరు మాట్లాడే అంశం వాలంటీర్లకు సంబంధించి నాకు అర్థమైంది. ఆయన అందరినీ అనలేదు. ఏదో కొంతమంది అన్నారు. ఆయన నేను విన్నాను 30,000 మందిని పంపించేశారు అలాగని. అది జరుగుంటే పబ్లిక్ అందరికీ తెలిసిపోద్ది కదా. అది జస్ట్ బ్లేమ్ లాగా ఉన్నది, ఎవరో మాట పట్టుకుని అన్నట్టుగానే ఉంది. అది అలా జరుగుంటే ఒక మనిషి మిస్ అయిపోతే అంత ఈజీయా అలా ఎలా మాట్లాడగలుగుతాం? 30,000 మంది అంటే ఎంత పెద్దది ఇష్యూ అది. ఇలాంటి మాటలు వచ్చినాయి. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు. నువ్వు లాస్ట్ టైం గవర్నమెంట్ మేజర్ ఫ్యాక్టరీ ఎందుకు పోయిందనుకుంటున్నారు మీరు? రోడ్లు వేయలేదని అయ్యా లేదు కాదు. వనజాక్షి గారని ఎంఆర్ఓ ఎంప్లాయీ నమ్మలేచి అది పెద్ద పంచి అయిపోయింది. పాత చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ చేసి ఒక చీఫ్ మినిస్టర్ కేడర్లో. అలాంటి ఎంప్లాయీకే అంత ఆఫీసర్కి ఇది అయితే మా ఇండివిజువల్కి ఏమవుతుంది? అలాగే ఇంకొక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఆఫీసర్లకి విలువ ఉందా సార్? అదే నేను అడుగుతున్నాను. మీరు బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఏదైనా ప్రూఫ్ ఉందా? అదే వనజాక్షి అన్నది ప్రూఫ్ ఉంది. మీకు ఎక్కడైనా కంప్లైంట్ కానీ ప్రూఫ్ ఉందా? ఎంప్లాయీస్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు. కళ్ళ ముందు మాచర్ల ఈవీఎం ఒక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ధ్వంసం చేస్తే కేసు పెట్టే దమ్ము లేకుండా పోయింది. అది చేయవలసింది ఎవరు? అది ఎవరైనా ఎలక్షన్ కమిషన్ చేయాలి. నేనేమంటున్నానంటే నేను చెప్పేది ఇంటెన్సిటీ నాకు అర్థమైంది. వనజాక్షి గారి విషయంలో అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద ఇది కూడా తప్పే, తప్పు కాదని నేను అంటలేదు. ఎవరు యాక్షన్ తీసుకోవద్దన్నారు ఎలక్షన్ కమిషన్ని? అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. నేను వద్దన్నానా? అది తప్పే, అలా జరగకూడదు. సో ఫైనల్గా ఏం చెప్తారు రామ్ గారు? కంక్లూడ్ చేయండి. నేనైతే 100% ఈ ఫ్యాక్టర్స్లో గవర్నమెంట్ వస్తుంది. ఎంత అనేది నేను చెప్పలేను. అది 100 రావచ్చు, 120 రావచ్చు, 130 రావచ్చు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. బీసీ ఓటు ట్రాన్స్ఫర్ ఆయన కూడా ఆ బీసీలందరినీ ఆకట్టుకుని వాళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి. నాకు తెలిసి జనరల్గా ఈ 70 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఒకసారి ఆల్రెడీ వేసారు 50% ఓటు. మళ్ళీ వాళ్ళు కాదని ఇటు వేయటానికి ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో తప్ప అదర్ క్యాస్ట్లో అంత రీజన్ కనిపించట్లా. లాస్ట్ టైం వేసిన ఎస్సీ ఎస్టీలు మళ్ళీ బీసీలు కొంచెం యాడ్ అయ్యి ఆయనకే ఎడ్జి కనిపిస్తుంది. ఓకే. సో 100% గవర్నమెంట్ నుంచి ఈ ఓటు క్యాస్ట్ వైజ్ విడిపోయింది. దాన్ని బట్టి పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఇప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్కే ఫేవర్గా ఉంది. అది 67% ఉంది. 33% వాళ్ళే ఆపోజిట్గా ఉన్నారు. సో ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? 100% వస్తుంది. ఎన్ఆర్ఐ రామ్ గారు 100%. ధన్యవాదాలు రామ్ గారు. మరి ఇది చూశారు కదా, 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు ఎన్ఆర్ఐ రామ్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.